ఈ లోకములో ఎవరు కొనని దానిని, ఎవరు ఇష్టపడని దానిని, ఏ ప్రత్యేకత ఆకర్షణ లేని దానిని ఆయన ప్రేమించి వెదకి వారి మీద ప్రత్యేక దృష్టి నిలిపి తన ఆత్మను పంపి వారిని బలపరిచి చివరికి వారిని దేవుని మందిరములోని ఉపకరణములుగా మార్చుకున్నాడు. స్తోత్రం చెబుదాం ఒక్కసారి. హల్లెలూయా. దేవుడే వారిని దర్శించకపోతే ఆ లోయలో ఉన్నప్పుడే, తుమ్మ చెట్టుగా ఉన్నప్పుడే, ఎవడో ఆకర్షించబడని కాలములోనే భయంకరమైన ముళ్ళతో, కర్రకు బెరడుతో, పశుపక్షాదులకు కూడా ప్రయోజనకరము కాదేమో అనే స్థితిలో, అందరి చేత నిరాకరించబడుతూ స్థితిలో ఉన్న జీవితాలని దేవుడు